హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు నీకోసం నేను అనే నవలలోని 4వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం నా ఛానల్కి ఎంతో ముఖ్యమని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. నిన్నటి ఎపిసోడ్లో అందరూ విన్నారు కదండి. ఒక దయ్యం అనేది ఊర్లో తిరుగుతుందని, జనాలు అందరూ అది గౌరికి జరిగిన అన్యాయం వల్లే గౌరీ దయ్యంలా తిరుగుతోందని అందరూ ఊహించుకుంటూ ఉంటారు. లైవ్ టెలికాస్ట్లు కావలసినంత కాలక్షేపం అవుతుంది టీవీ ఛానల్స్ వాళ్ళకి ఈ వార్త గురించి. ఇక ఈ భాగంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఐబిఎం కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈశ్వర్, రవి ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరితో పాటు మరో 12 మంది సెలెక్ట్ అయ్యారు. ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ కావాల్సి ఉంటుంది. ఆ రోజు మధ్యాహ్నం రిజల్ట్స్ ప్రకటించగానే ఆనందాన్ని ప్రొఫెసర్తో, తోటి స్టూడెంట్స్తో పంచుకున్నారు. ఇంటికి రాగానే అమ్మకి, నాన్నకి స్వీట్ తినిపించాడు ఈశ్వర్. వాళ్ళిద్దరూ చాలా అమితంగా ఆనందపడ్డారు. ఉద్యోగం వచ్చినందుకే కాకుండా క్రమంగా గౌరీ సంఘటనను మర్చిపోయి నార్మల్ అవుతున్న ఈశ్వర్ని చూసి మరింత సంతోషానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రాత్రి డిన్నర్కి ఈశ్వర్ని పిలిచాడు రవి. మరి లేట్ చేయకుండా ఇంటికొచ్చేయమని చెప్పింది లలిత. 12 లోపే వచ్చేస్తానని, ఇంకా లేట్ అయితే రాత్రికి రవి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఉదయాన్నే వస్తానని చెప్పి యాక్టివా మీద వెళ్ళాడు. మర్నాడు ఉదయాన్నే ఓ సంచలన వార్త రాష్ట్రాన్ని, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైటెక్ సిటీ అప్రోచ్ రోడ్లో సురభేంద్ర కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు వెంచర్ దగ్గర నిర్మాణంలో ఉన్న మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ టెర్రస్ పైనుంచి కింద పడి భయానక రీతిలో ఉన్న 3 డెడ్ బాడీలు. నగరంలో సంపన్న వర్గానికి చెందిన వారి కొడుకులు ఆ ముగ్గురు. వాళ్లల్లో ఒకడు సురభేంద్ర కంపెనీ వారసుడు సునంద్ నీల్, రెండోవాడు ప్రముఖ పారిశ్రామికవేత్త జీవకారుణ్యరావు కొడుకు ద్రుపద్ కుమార్, మూడోవాడు సీనియర్ రాజకీయవేత్త గురుమణి మనవడు మణిరాజ్. 6వ ఫ్లోర్ పైనుంచి కిందనున్న ఇనపరాడ్లపై పట్టం చేత దేహం అంతా ఛిద్రమై దారలు కట్టిన రక్తపు మడుగుల మధ్య మాంసపు ముద్దల్లా ఉన్నారు. రాత్రి 2 గంటలప్పుడు భయంకరమైన చావు కేకలు వినపడటంతో కాస్త దూరంలో గుడిసెల్లో ఉన్న కూలీలు పరుగున వచ్చారు. నెత్తురోడుతూ ఇనపరాడ్లు చొచ్చుకుపోయి అత్యంత భీభత్సమైన స్థితిలో ఉన్న 3 శవాలను చూసి 108 అంబులెన్స్కి ఫోన్ చేశారు. భయానక స్థితిలో శవాలను చూసి 108 అంబులెన్స్ వాళ్ళు పోలీసులకు కబురందించారు. ఆ ముగ్గురు నగరంలోని ఉన్నత వర్గానికి చెందిన వారసులు గుర్తించి అలజడి ప్రారంభమైంది. పోలీసులు, ఉన్నతాధికారులు పరిగెత్తుకొచ్చారు. మీడియాకి ఈ విషయం తెలిసి అన్ని ఛానళ్లు, ఓబీ వ్యాన్లు అక్కడికి చేరుకున్నాయి. ఆ కుటుంబాలకు చెందిన బంధువులు అక్కడికి చేరుకున్నారు. గుంపులుగా చేరుకుంటున్న జనాల్ని కట్టడి చేయడం పోలీసులకు కష్టమవుతోంది. రవి వాళ్ళ ఇంటి దగ్గర నుండి బయలుదేరి తమ ఇంటికి చేరుకున్న ఈశ్వర్ ఈ వార్త వివరాలను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుని తను టీవీ ముందర కూర్చున్నాడు. ఆ రోజు లలిత స్కూల్కి హాలిడే. నరేందర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లంచ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అవ్వడానికి రవి ఇంటికి వెళ్ళాడు ఈశ్వర్. ఎప్పటికప్పుడు ఇద్దరికీ ఫోన్లు చేస్తూ అప్డేట్స్ ఇస్తోంది లలిత. సమయం గడిచే కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. పోలీసులు ప్రెస్ మీటింగ్ పెట్టి వివరాలు తెలిపారు. తెల్లవారుజామున పోలీసులు సంఘటనా స్థలంలో క్లూస్ వెతుకుతున్నప్పుడు ఆ బిల్డింగ్ టెర్రస్ పైన వాటర్ ట్యాంక్ పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక అమ్మాయిని గుర్తించారు. ఆమెపై అత్యాచార యత్నం జరిగినట్లు శరీరంపై ఉన్న గాయాల వలన తెలుస్తోంది. ఆమెను వెంటనే హాస్పిటల్కి తరలించి ఐసీయూలో ఉంచి సత్వర చికిత్స మొదలుపెట్టారు. ఆ అమ్మాయికి తెలివొస్తే అసలు ఏం జరిగింది అన్నది పూర్తిగా తెలుస్తుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. వేరే ఎవరైనా దుండగులు వచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేయబోతుంటే ఆ ముగ్గురు కాపాడే ప్రయత్నం చేసి ఉంటారని, ఆ యత్నంలో ఈ ముగ్గురిని బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేసి ఉంటారని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు డెడ్ బాడీలను పోస్ట్మార్టంకి పంపించారు. మొత్తం మీద సంపన్న కుటుంబాలకు చెందిన విషయం కాబట్టి అత్యంత సంచలన వార్తగా ఫోకస్ అయింది. లైవ్ అప్డేట్స్తో టీవీ ఛానల్స్ నిరంతరం ఈ వార్తకు సంబంధించిన విషయాలను టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాయి. మీడియా, ఓబీ వ్యాన్లన్నీ హాస్పిటల్ దగ్గర బారులు తీరి వేచి చూస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది.
కళ్ళు తెరుస్తూనే భూత్ భూత్ అని అరుస్తూ వణికింది. ఆమె స్పందన బట్టి ముంబైకి చెందిన అమ్మాయిగా గుర్తించారు. కాసేపటికి ఆమె మరింత మెరుగుపడింది. మీడియా వాళ్లను, డాక్టర్లను, ఇతరులను అందరినీ బయటకు పంపించేసి రూమ్ తలుపులు మూసేసి పోలీసులు ఆమెను మాట్లాడించారు. హిందీలో ఆమె చెప్పిన వివరాలు విని నివ్వెరపోయారు. ఆ యువతి పేరు రీమా. సురభేంద్ర కన్స్ట్రక్షన్స్ ముంబై ఆఫీసులో అకౌంట్స్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఆమె చాలా అందంగా ఉండడంతో సునంద నీల్ కన్నుపడింది. ఆమె ఒంటరిగా ఉంటుందని, నా అన్నవారు ఎవరూ లేరని తెలిసాక అకౌంట్స్ ఆడిట్ పనులని చెప్పి హైదరాబాద్ రప్పించాడు. రాత్రి చాలాసేపటి వరకు హైదరాబాద్ ఆఫీస్లో పనుందని ఉంచాడు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలపడంతో స్పృహ తప్పి పడిపోయింది. తన మిత్రులైన ద్రుపద్, మణిరాజులను పిలిచి ముగ్గురు ఇన్నోవాల రీమాను ఎక్కించుకుని హైటెక్ సిటీ వెంచర్ దగ్గరికి వెళ్లారు. టెర్రస్ మీదకు ఆ అమ్మాయిని తీసుకువెళ్లారు. అక్కడ రీమాకు తెలివొచ్చే వరకు లిక్కర్ తాగి తింటూ కాలక్షేపం చేశారు. ఆమెకు తెలివొచ్చిన తర్వాత పరిస్థితి అర్థమైంది. తననేమీ చెయ్యొద్దని వేడుకుంది. పరిగెత్తింది. ముగ్గురు ఆమెను వెంబడించి అందుకుంటూ హింసిస్తూ ఆనందం పొందుతున్నారు. అలా ఓ అరగంట సేపు పరుగులు పెట్టించారు. గాయపరిచారు. రక్తం మూడుతున్న ఆమె అలసిపోయింది. నిస్సత్తువ ఆవహించింది. వాటర్ ట్యాంక్ కిందనున్న ఖాళీ స్థలంలోకి దూరింది. కీచకులు ముగ్గురు ఆమెను అందుకుని కాళ్ళు పట్టుకుని గుంజే సమయంలో ఆ ఫ్లోర్ టెర్రస్ ఒక అంచున స్త్రీ రూపంలో ఉన్న దెయ్యం ప్రత్యక్షమైంది. చింతనిప్పుల్లాంటి కళ్ళతో నోరు పెద్దగా తెరిచి చేతులను చాచి నడుస్తున్న దయ్యం మధ్య మధ్యలో పెద్దగా నోరు తెరుస్తోంది. మధ్య మధ్యలో ఆగుతూ చుట్టూ చూస్తూ నడుస్తోంది. విచిత్రంగా తల ఆడిస్తూ నాలిక కదుపుతూ కదులుతోంది. గౌరి రూపంలో ఉన్న దయ్యాన్ని చూసి అదిరిపడ్డారు ముగ్గురు. దయ్యంపైకి చేతికి దొరికినవన్నీ విసిరారు. కానీ ఆమె గాలిలో పొగలాంటి ఆకారం కావడం చేత ఏ వస్తువు ఆమెకి తాకి ఆగిపోలేదు. ఆమె ఆకారం లోపల నుంచి దూసుకుపోయి అవతల వైపు పడ్డాయి. ముగ్గురిలో భయం మొదలైంది. పరుగులు పెట్టారు. దయ్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి ఆమెకి భౌతిక దేహం లేదన్నందున విఫలమయ్యారు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో కళ్ళు మారుతుండగా పరుగులు పెట్టిన దయ్యం అక్కడక్కడ గాల్లో లేస్తూ నిట్ట నిలువు గోడలపై కూడా సునాయాసంగా నడుస్తూ ఆ ముగ్గురిని వెంబడించింది. దాంతో ఆ ముగ్గురు దిక్కుతోచక బిగ్గరగా అరుస్తూ పరుగులు పెట్టారు. మెట్ల వైపు పెరగెత్తబోతే ఆ దయ్యం అడ్డుకుంది. ఏం చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆ ముగ్గురు గుడ్డిగా టెర్రస్ మీదకి పరుగులు పెట్టారు. 8 అడుగుల దూరంలో ఉన్న మరో బిల్డింగ్ టెర్రస్ మీదకు దూకే ప్రయత్నంలో ముగ్గురు కింద పడి భయానకంగా చచ్చారు. రీమా తన కళ్ళతో ఈ సంఘటన చూసి తీవ్రమైన భయానికి ఒత్తిడి గురై స్పృహ తప్పి పడిపోయింది. మళ్ళీ మర్నాడు హాస్పిటల్లోనే తెలివొచ్చింది. రీమా చెప్పిన ఈ కథలో నిజం ఏ మేరకు ఉంది? అసలు ఆమె మానసికంగా సరైన స్థితిలో లేదా అనే డౌట్ వచ్చింది పోలీసులకు. ఏదేమైనా ఆమె చెప్పిన వివరాలను స్టేట్మెంట్ రూపంలో నోట్ చేసుకున్నారు. మందుల ప్రభావం చేత ఆమె మళ్ళీ మత్తులోనికి జారిపోయింది. బయటకు నడిచిన పోలీసులు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. రాజకీయ సంపన్న కుటుంబాల వ్యవహారం కావడం చేత వాళ్ళు ఈ స్టేట్మెంట్పై అధికారులకు నివేదించిన తద్వారా వచ్చే సూచనలు బట్టి మరలా రీమాను ప్రశ్నించిన తర్వాత మాత్రమే మీడియాకు వివరాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. మీడియా వాళ్ళు ఎంత ప్రయత్నించినా పోలీసుల నుంచి ఏ వివరాలు రాబట్టలేకపోయారు. అయితే పోలీసుల యత్నం విఫలమైంది. నిజం తెలుగు న్యూస్ ఛానళ్ల వాళ్ళు ఒక హిడెన్ కెమెరాతో హాస్పిటల్లో రీమా చెప్పిన మాటల్ని షూట్ చేయగలిగారు. ఎక్స్క్లూజివ్ నిజం పేరుతో వెంటనే వాళ్ళు టెలికాస్ట్ చేశారు. ఇది రాష్ట్రంలో కని విని ఎరుగుని సంచలనాన్ని సృష్టించింది. గౌరిని అత్యాచారం చేసి చంపిన నేరస్తుల వివరాలు తెలియడంతో రాష్ట్ర, దేశ ప్రజలు నివ్వెరపోయారు. ఈ రాక్షసులకు తగిన శిక్ష పడిందని భావించారు. 70% మంది ప్రజలు గౌరీ దయ్యమై వచ్చి తన పగ తీర్చుకుందని నమ్మారు. కొద్ది గంటల్లోపే యూట్యూబ్లో ఒక వీడియో ప్రత్యక్షమైంది. దెయ్యం ముగ్గురు రేపిస్టులను వెంబడిస్తూ చివరకు వాళ్ళు బిల్డింగ్పై నుంచి పడిపోయేలా చేసిన ప్రత్యక్ష దృశ్యాలను వీడియో కెమెరాతో షూట్ చేసిన ఫిల్మ్ అది. ఒక 100 మీటర్ల దూరంలోని మరో బిల్డింగ్ పైనుంచి తీసిన వీడియోలా ఉంది. ఎవరు అప్లోడ్ చేశారో తెలీదు. కానీ దాంతో గౌరీ దయ్యంగా మారి రేపిస్టులకు మరణశిక్షణ అమలు జరిపిందన్న వార్త నిర్ధారణ అయింది. టీవీ ఛానళ్ళన్నీ ఈ వీడియోని పదే పదే చూపించాయి. దాంతో 90% మంది
జనం పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నారు గౌరీ దయ్యమై వచ్చి తన పగ తీర్చుకుందని. ఈశ్వర్కి ఫోన్ చేసి లలిత ఈ విషయం కూడా చెప్పింది. ఈసు, నమ్మశక్యంగా లేదు కదా, అయినా ఇది నిజం. గౌరీ ఇట్లా తన పగ తీర్చుకోవడం చాలా ఆనందం కలుగుతుంది. ఈ దినం చాలా సంతోషమైంది. టీవీ ఛానళ్ళ వాళ్ళు రాష్ట్ర నలుపక్కల జనాల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒకటే మాట, రేపిస్టులకు తగిన శిక్ష పడింది అని. ఇప్పటికీ నీ బాధ తీరినాదా? అవునమ్మా, ఇన్నాళ్లకి నేరస్తులకు శిక్ష పడలేదేమా అని బాధపడినాం. ఇప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. సరే మరి లేట్ చేయకుండా ఇంటికి వచ్చేసాయి. అలాగేనని సమాధానం ఇచ్చాడు ఈశ్వర్. గౌరీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినప్పుడు సేకరించిన DNA రిపోర్ట్లు ఈ ముగ్గురి నమూనాలతో సరిపోయాయని ఒక నిజాయితీ గల మెడికల్ ఆఫీసర్ బయటపెట్టడంతో ఇక పూర్తిగా నిర్ధారణ అయింది. ఆ తర్వాత రాష్ట్ర నలుమూలలు ఎక్కడికక్కడ గౌరీ ఫోటోలు పెట్టి బొట్టు పెట్టి పూలదండలు వేసి భజనలు పూజలు చేయడం మొదలైంది. దయ్యానికి పూజలేంటా అని కొందరు అన్నారు. పగ తీరిన తర్వాత గౌరీ దేవుళ్ళో కలిసిపోయిందని, ఆమె ఇక దేవతతో సమానమని చాలామంది నమ్మారు. సామాన్యులు, బడుగు జీవులు గౌరమ్మని తలుచుకుంటున్నారు. ధనిక వర్గాల వల్ల కలిగే కష్టాలను కడతీర్చమని కోరుకుంటున్నారు. హనుమకొండలోనూ రాజమండ్రిలోనూ ఏకంగా గుళ్ళు వెలిశాయి. కొంతమంది భక్తులు హారతి పాటలు రాసి పాడటం మొదలెట్టారు. హేతువాదులు వాదనలను ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. సైన్స్ని ప్రగాఢంగా విశ్వసించిన ఎక్కడో ఈ అనంత విశ్వాన్ని సృష్టించి నడిపించే శక్తి ఉందని నమ్మేవాళ్ళు ఈ సంఘటనతో ఊగిసలాట్లో పడ్డారు. గౌరమ్మ మేనియా ఒక ప్రభంజనంలా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ ఆమెను తలుచుకోవడం పరిపాటైంది. ఇది బలమో బలహీనతో తెలియదు కానీ ఆమె పేరున వ్యాపారాలు మొదలయ్యాయి. గౌరీ ఫోటో ముద్రించి టీషర్ట్లు విరివిగా అమ్ముడుపోతున్నాయి. కొంతమంది రచయితలు పారాయణం చేసేందుకు వీలుగా ఆమె జీవిత చరిత్రను గ్రంథస్థం చేయడానికి పూనుకున్నారు. చాలా ఊళ్ళల్లో గౌరీ పేరు మీద మహిళా సంక్షేమ సంఘాలు వెలిశాయి. ఆడవాళ్లకి ఒక భరోసాలా గౌరీ ఆత్మ నిలిచింది. టీవీ మీడియా ఈ వార్తా విశేషాలకు విపరీతమైన పబ్లిసిటీ ఇస్తూ ఎక్కడికక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తుండడంతో ఒకరిని చూసి ఒకరు ప్రభావితులవ్వడం ఒక చైన్ రియాక్షన్లా కొనసాగుతోంది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? దెయ్యం ఏమిటి, పగ తీర్చుకోవడం ఏమిటి, అంతా ట్రాష్. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో సీనియర్ ఆఫీసర్ ప్రకాష్ దేవ్ కుండబద్దలు కొట్టి వెలిపించిన అభిప్రాయాలు వివాదాస్పదమయ్యాయి. మత విశ్వాసాలను గౌరవించడం అందరి బాధ్యత, కానీ దాని అర్థం మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కాదు. సైన్సు, టెక్నాలజీ ఇంతలా పురోగమించిన ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు అని నమ్మడం మూర్ఖత్వం. ఇలాంటి నమ్మకాలను ప్రోత్సహించడం బాధ్యతారహితం. ప్రకాష్ వాదన హేతుబద్ధంగా, లాజికల్గా అనిపించినా చాలామందికి నచ్చలేదు. చనిపోయిన వ్యక్తి ఆత్మరూపంలో ఈ లోకంలోనే తిరుగాడుతుంటుందని నమ్మకం పురాతనమైంది. సైన్స్ పరంగా ముందడుగు పడని శతాబ్దాల వెనకటి రోజుల్లో రాజ్యాధికారులు, పండితులు అనబడేవారు బలవంతులు తాము నమ్మిందే నిజమని చెప్పే రోజుల్లో తమ ఊహలను మత విశ్వాసాలుగా ప్రజల మీద రుద్దిన మూఢనమ్మకాలలో ఇదొకటి. సాంప్రదాయాలను పరిరక్షించడం మానవ సమాజాల విద్యుత్ ధర్మం. ఈ విధానంలో భాగంగానే తప్పనిసరి పరిస్థితిలో ఇలాంటి మూఢనమ్మకాలు కొనసాగుతాయి. ప్రకాష్ చాలా నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పాడు. మనోభావాలను గాయపరచకూడదనేదే మంచి లౌకికత్వం అయినంత మాత్రాన మూఢనమ్మకాలను ప్రశ్నించకూడదనడం అసంబద్ధం. అసలు దయ్యానికి నిర్వచనం ఏమిటి? ఏ గ్రంథంలోనైనా వివరించబడిందా? దయ్యం అనేది ఒక పదార్థమా లేక శూన్యమా? పదార్థం అయితే గాల్లో తేలుతుంది. వస్తువులు గోడల గుండా ఎలా చొచ్చుకుపోతుంది? ఒకవేళ శూన్యమే అయితే గాల్లో ఆకారంలా ఎలా కనిపిస్తుంది? మనిషి దేహాన్ని విడిచిన ఆత్మ దయ్యమైతే భౌతికమైన వస్త్రాలను ధరించి కనిపిస్తుందెందుకు? వస్త్రరహితంగా ఉండాలి కదా. శతాబ్దాల క్రితం మానవ సమాజాలలో చీకటి లేదా ఒంటరితనానికి భయపడటం అనే రుగ్మత నుంచి పుట్టుకొచ్చినవే దయ్యాలు. అప్పటి నుంచి సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఆత్మలు, దయ్యాలపై నమ్మకాలు కొనసాగుతున్నాయి. తరతరాలుగా నమ్ముతున్న విశ్వాసాలను ధిక్కరించడం అపరాధం అనే ఒకే ఒక్క భావనతో సైన్స్ని తోలనాడి మూఢనమ్మకాలను నెత్తిన పెట్టుకోవడం జరుగుతున్నది. ప్రకాష్ మాటలకు చాలా నిరసనలు వచ్చాయి. దేవుడు, దయ్యం లేదని అనడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందని, సత్తా ఉంటే లేవన్న విషయం నిరూపించాలన్న సవాళ్లు వినిపించాయి. ఆస్తిక సంఘాలు, మహిళా మండళ్లు,
ప్రజావేదికలు ఇలా చాలా కమ్యూనిటీ మెంబర్లు ప్రకాష్ మీద విమర్శల వర్షం కురిపించారు. ఇది ఏదో తెలియని శక్తి చేసిన పని కాదు, ఎందుకంటే అటువంటి శక్తులు ఏవీ లేవు కనుక దయ్యమనే భ్రమ కల్పించి మనుషులు చేసిన హత్యలు. ఆ ముగ్గురు క్షమించడానికి అర్హులు కాని నేరస్తులే. వారికి మరణశిక్షనే తగిన పనిష్మెంట్. కానీ దయ్యమనే అభూత కల్పనతో జనాల్ని తప్పుదోవ పట్టించడం చాలా తప్పు. ఇలా మూఢనమ్మకాలను పెంచి పోషిస్తే ఇక ఈ సమాజం ఎటుపోతుంది? నిజం అందరికీ తెలియాలి. అందుకే ఈ కేసుని నేను పరిశోధిస్తాను. తప్పకుండా దీన్ని ఛేదిస్తాను. దయ్యం అనేది ఒక కల్పన అని నిరూపిస్తాను. ప్రకాష్ మీడియా ముఖంగా ఛాలెంజ్ చేశాడు. కాలింగ్ బెల్ విని నరేందర్ తలుపు తెరిచాడు. ప్రతిమ నవ్వుతూ కనిపించింది. నమస్తే అంకుల్. లోనికి వచ్చింది. ఏమా ప్రతిమ, బాగున్నావా? ఆమెను పలకరించి లోనికి దారిచ్చాడు. మీ మమ్మీ డాడీ ఎట్లున్నారు? ఈ మధ్యలో ఊరొచ్చిండ్రా? మమ్మీ డాడీ బాగున్నారు అంకుల్. ఈ మధ్యనైతే రాలేదు. నేనే నెక్స్ట్ మంత్ వెళ్లాల్సింది. ఏదో మెషిన్ బ్రేక్ డౌన్ అయిందని ఫోన్ రావడంతో ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు నరేందర్. ప్రతిమ మాటలు విని లోపల నుండి హాల్లోకి వచ్చి పలకరించాడు ఈశ్వర్. ప్రాసెస్ ఇండస్ట్రీలో ఆదివారం అయినా సెలవు రోజైనా ఇలాంటి బ్రేక్ డౌన్లు వస్తే అటెండ్ అవ్వక తప్పదు. లలిత కనిపించకపోవడంతో మమ్మీ లేరా అంది ప్రతిమ. రాత్రి జ్వరం వచ్చినది. 103 ఉంది టెంపరేచర్. నేను ఈ దినం ఆఫీస్కి పోవాల్సి ఉండే. ఈసు డాక్టర్ దగ్గరికి తీసుకుపోతాడు సమాధానమిచ్చాడు నరేందర్. అయ్యో అంటూ లలిత ఉన్న గదిలోకి వెళ్ళింది ప్రతిమ. మంచం మీద పడుకుని ఉన్న లలిత నుదురు మీద చేయి వేసి చూసింది. వేడిగా ఉంది. ప్రతిమ చేతి స్పర్శకు లలిత కళ్ళు తెరిచి చూసి నీరసంగా నవ్వింది. ప్రతిమ, ఇప్పుడే వచ్చినవా? బాగున్నావా? నేను బాగున్నాను ఆంటీ. మీరేంటి ఇలా సిక్ అయిపోయారు? మంచం మీద పక్కనే కూర్చుంటూ అంది ప్రతిమ. ప్రతిమ భుజాన్ని ఆసరాగా చేసుకుని మంచం మీద లేచి కూర్చుంది లలిత. నిన్నటి దినానికి కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉండే. వైరల్ ఫీవర్ అయినట్టుంది. తెల్లారై 5 అయ్యేసరికి 103 టెంపరేచర్ చేరుకుంది. అప్పటి నుంచి బాడీ పెయిన్స్ ఉండే. అయ్యో, బాగా నీరసంగా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా తిరిగి వచ్చేస్తానని చెప్పి నరేందర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఒక ట్రేలో 3 కప్పులతో టీ పట్టుకొస్తేనే ప్రతిమను పలకరించాడు ఈశ్వర్. అమ్మా, వేడిగా ఛాయ్ తాగు. బాడీ పెయిన్స్ తగ్గుతాయి. టెంపరేచర్ కూడా చల్లబడుతుంది. తల్లికి ప్రతిమకి చెరో టీ కప్ అందించి అక్కడున్న ఫైబర్ స్టూల్పై కూర్చుని తను టీ తాగడం మొదలెట్టాడు. డాక్టర్ సంధ్యా మేడం 11:30కి క్లినిక్ వస్తామన్నారు. ఆ టైంకి అమ్మని తీసుకుని వెళ్తా. లలిత మంచం దిగడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కాస్త నయంగా ఉంది. జల్దీ పోయి వంట చేసేస్తా. ఈలోగా ప్రతిమ సబ్జెక్టులు డౌట్స్ క్లియర్ చేయిసు తల్లిని వారించాడు ఈశ్వర్. అమ్మా, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక్కడే కూర్చోండి, నేను వండేస్తా. హలో ఈశ్వర్ గారు, ఇక్కడ ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు, మీరు తగ్గండి నవ్వుతూ అంది ప్రతిమ. ఆంటీ, మీరొచ్చి కిచెన్ దగ్గర ఈజీ చైర్లో కూర్చోండి. నాకు గైడెన్స్ ఇస్తే నిమిషాలే చేసేస్తా వంట. ప్రతిమ ఇచ్చిన ఆసరాతో మంచం దిగింది లలిత. ఇద్దరూ కిచెన్ వైపు నడిచారు. ఈశ్వర్ నవ్వుతూ అల్మారాలో ఉన్న టవల్ అందుకుని స్నానం చేయడానికి బాత్రూంలోనికి వెళ్ళాడు. ప్రతిమ బియ్యం కడిగి కుక్కర్ స్టవ్ మీద పెట్టింది. వంకాయలు తరిగి బాణీలో వేసి ఉడకడానికి పెట్టింది. ప్రతిమ వంటకి సంబంధించిన సలహాలు ఇస్తూనే ఏవో కబుర్లు చెప్తుంది లలిత. అలా కొనసాగిన సంభాషణ ఈశ్వర్ మీదకి మళ్ళింది. గౌరీ అంటే ఈసుకి చాలా అభిమానం. ఆమెకి కష్టం వచ్చేసరికి తట్టుకోలేకపోయిండు. అవునా ఆంటీ, అసలు ఈశ్వర్ స్ట్రెంగ్త్ అయినా వీక్నెస్ అయినా అదే. అతని సున్నిత హృదయం. అందరూ తన వాళ్ళనుకుంటారు. అందరినీ అభిమానిస్తాడు. అందరి కష్టాలు తనవి అనుకుంటాడు. 10వ ఏడు వచ్చే వరకు ఈసు మా అత్తమామల దగ్గర పెరిగిండు. చిన్నతనం నుంచి వాడికి మంచి నడవడిక నేర్పిండ్రు. ఈశ్వర్ పెరిగిన వాతావరణాన్ని గుర్తు చేసుకుంది లలిత. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈశ్వర్ని కలిస్తే ఇక అతని ఫ్రెండ్షిప్ వదిలిపెట్టరు. కొద్దిసేపు తటపటాయించి అన్నది ప్రతిమ. ఈశ్వర్ని గౌరీ ప్రేమించిన విషయం నాకు తెలుసు. నేను చెప్తానన్నా నన్ను వారించి చెప్పనివ్వలేదు గౌరీ. తను చనిపోయిన తర్వాత ఆ నిజాన్ని దాయడం తప్పనిపించి ఈశ్వర్కి చెప్పాను నేను. అయితే చెప్పిన తర్వాత ఈశ్వర్ పడ్డ బాధను చూశాక ఎందుకు చెప్పానా అనిపించింది. ప్రతిమ చెప్పిన మాటలు లలితకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే ఆమె ఈశ్వర్ అనుభవించిన వేదనను అర్థం చేసుకున్నది. అతని మానసిక సంఘర్షణను అవలోకించింది. నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు ప్రతిమ. దేవుడు రాసినట్లు అంతా జరుగుతుంది. అయితే నేరస్తులకు శిక్ష వేసి గౌరీ తనకి తానే న్యాయం చేసుకుంది. ఆమెకి గౌరవం తక్కడం చేత ఈసు స్థిమితపడ్డాడు. బాధ తీరినది. దేవుడు దయ చూపిండు.
ఒక్క నిమిషం మౌనం తర్వాత మాట్లాడింది ప్రతిమ. ఆంటీ, గౌరికి న్యాయం జరిగింది, గౌరవం దక్కింది. కానీ అంతకు మించి ఆమె చాలా కోల్పోయింది. ఈశ్వర్ లాంటి మంచివాడితో నూరేళ్లు హాయిగా బతకగలిగే నిండు జీవితాన్ని కోల్పోయింది. తెలియకుండానే ఇద్దరు కళ్ళు చెమర్చాయి. ఆ తర్వాత ఈశ్వర్ వచ్చే వరకు వాళ్లే మాట్లాడుకోలేకపోయారు. ఈశ్వర్ స్నానం చేసి వచ్చాక ఇక రొటీన్ కబుర్లలో పడిపోయారు. 11 తర్వాత డాక్టర్ సంధ్యా మేడం క్లినిక్కి ఆటోలో వెళ్లారు ముగ్గురు. టీవీలో ప్రసారమయ్యే దయ్యం క్లిప్పింగ్స్ అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించాడు దేవ్. కొద్ది నిమిషాల సేపు ఇది నిజంగానే దయ్యం అనుకుందాం, అసిస్టెంట్ కరణ్ కేసు చూస్తూ మాట్లాడాడు. మొదటి 2 సార్లు బిల్డింగ్ టెర్రస్ పైన తచ్చాడింది, కానీ ఆ బిల్డింగ్లో ఉన్న నేరస్తులపై దండెత్తలేదు. 3వసారి యత్నంలో గోడలపై నిలువుగా అడ్డంగా సునాయాసంగా నడిచిన దయ్యానికి అలాంటి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని తెలుస్తున్నాయి. మరి తొలి ప్రయత్నంలోనే నేరస్తులపై పగ తీర్చుకోవచ్చుగా, ఎందుకు తటపటాయించింది? సాధారణంగా ఉగ్రవాదులైన దౌర్జన్యకారులైన పథకాన్ని అమలుపరిచే ముందు రెక్కీ నిర్వహిస్తారుగా, అలా చేసి ఉండొచ్చు, సీరియస్గా రిప్లై ఇచ్చాడు కరణ్. అతని మాటల్లో సెటైర్ ఉందేమోనని డౌట్ వచ్చి కరణ్ మొహంలోకి చూశాడు. అలా ఏమీ అనిపించలేదు. మనుషులైతే ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనే డౌట్తో రెక్కీలు నిర్వహించడాలు, రిహార్సల్స్ చేయడాలు చేస్తారు. దెయ్యానికి కూడా డౌట్ ఉందన్నమాట. 3వ క్లిప్పింగ్ మళ్ళీ మొదటి నుంచి చూడటం మొదలెట్టాడు. దెయ్యానికి చాలా విశేషమైన శక్తులు ఉంటాయి కదా. చేతులు పొడవుగా చాచడం, నేలకి తాకేలా నాలికను వేలాడేసుకుని భయపెట్టడం, అలాంటివేమీ లేకుండా మామూలుగానే భయపెట్టి పరిగెత్తించి చంపింది. ఎందుకంటావు? మీరు మరీ విఠలాచార్య టైంకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నారు సార్. కొంచెం హర్ట్ అయ్యాడు కానీ వెంటనే సర్దుకున్నాడు ప్రకాష్. ఒక్కోసారి మరీ అమాయకంగా ఆలోచిస్తేనే కానీ క్లూ దొరకదు. తనని తాను కన్విన్స్ చేసుకున్నట్లు పైకి అన్నాడు. పోనీ లేటెస్ట్ ట్రెండ్ దయ్యాల గురించి ఆలోచిద్దాం. మనిషిని మానసికంగా భయభ్రాంతులకు గురిచేసి బలహీనపరిచి చివరి క్షణంలో ఆ మనిషిలో ప్రవేశించి అక్కడి నుంచి తన బాడీ లాంగ్వేజ్ అంతా ఆ మనిషి ప్రవర్తనలో చూపించాలి. కొద్ది క్షణాలు ఆగాడు. కరణ్ నుంచి రెస్పాన్స్ లేదు. అలా చూసుకుంటే ఈ దయ్యం ముంబై అమ్మాయి రీమాలో ప్రవేశించి ఒక్కొక్కడిని ఉతికి ఆరేసి తన పగ తీర్చుకోవచ్చుగా. ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తూనే కారులో బయలుదేరిన సంఘటన జరిగిన బిల్డింగ్ దగ్గర వెళ్లారిద్దరు. టెర్రస్ని పరిశీలిస్తూ తన అభిప్రాయాలు ఆలోచనలు చెప్తున్నాడు ప్రకాష్. సరే, దయ్యం కాదు, మనిషి అనుకుందాం. మరి ఈ పెంట్ హౌస్ నిలువు గోడలపై ఎలా నడిచింది? మనుషులకు వీలయ్యే విద్య కాదు కదా ఇది. మనిషి అయితే మాత్రం మనం ఎంక్వైరీ గ్రేట్ రాయల్ సర్కిల్ దగ్గర మొదలు పెట్టాలి. ఉండుండి ఓ పంచ్ వేస్తుంటాడు కరణ్. అది కామెడీయా సీరియస్యా అనేది సిట్యుయేషన్ బట్టి బాడీ లాంగ్వేజ్ బట్టి అర్థం చేసుకోవాలి. నాకైతే అది మనిషి కాదు దయ్యం కాదు అనిపిస్తుంది. మనిషి కాక దయ్యం కాకపోతే ఇక దేవతేగా. జనాలందరూ నమ్మేది అదేగా. మరి మన ఇన్వెస్టిగేషన్ అవసరం అంటారా సార్? ఈ మాటకి కౌంటర్ ఇవ్వలేదు ప్రకాష్. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ కరణ్ అన్నాడు, అసలు ఈ 3 వీడియో క్లిప్ యూట్యూబ్లోకి ఎలా వచ్చింది? ఎవరు తీశారు? ఈ చెక్కుముడిని విప్పితే కేసు క్లియర్ అయిపోతుంది సార్. ప్రకాష్ మెచ్చుకోలుగా చూశాడు. టెర్రస్ పై నుంచి దిగి ముందుకు నడిచారు. 3వ వీడియో ఇక్కడి నుంచే తీసుంటారని భావిస్తున్న బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నారు. కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు. 5వ ఫ్లోర్ వరకు కాలమ్ స్ట్రక్చర్ స్లాబ్లు పూర్తయిపోయాయి. బ్రిక్ వర్క్ జరుగుతున్నట్లుంది. ఆ రోజు ఆదివారం కావడంతో వర్క్ జరగడం లేదు. ఎడమవైపు 4 షెడ్లు, వాటికి ఆనుకొని ఒక గుడిసె ఉన్నాయి. వీళ్ళిద్దరిని చూసి గుడిసె దగ్గర నుంచి ఒక వ్యక్తి సందేహాస్పదంగా చూస్తూ వచ్చాడు. వచ్చింది ఎవరా అని కుతూహలంతో గుడిసెలో నుంచి అతని పెళ్ళాం తొంగి చూసింది. ఇక్కడ వాచ్మెన్వా నువ్వు? అవును సార్. అక్కడ 4-5 వరుసలుగా పేర్చిన ఇటుకలపైన కూర్చున్నాడు ప్రకాష్. నీ పేరు? యాదగిరి సార్. యాదగిరి, 3 వారాల క్రితం ఆ బిల్డింగ్లోకి ఒక దయ్యం వచ్చి 3ని మర్డర్ చేసింది. నీకు తెలుసా? అవును సార్. ఆ రోజు నుంచి నాకు చాలా భయంగా ఉంది. ఆ రోజు నువ్వు చూసావా దయ్యాన్ని? నేను చూడలేదు సార్. 2 గంటలప్పుడు కేకలు వినబడితే ఆ వెనక బిల్డింగ్లో పనిచేసే కూలీలు వెళ్ళినారంట. వెంటనే 108కి ఫోన్ చేశారంట. నీకెందుకు వినపడలేదు? నేను మందేసి పడుకున్నా. ఉదయం వరకు తెలివి రాలేదు సార్. మరి మీ ఆవిడకి కూడా వినబడలేదా? అప్పుడు మా ఆవిడ ఊరెళ్ళింది సార్. సరే, ఆ దయ్యం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ పై ఫ్లోర్ నుంచి ఎవరో వీడియో తీశారు. ఇక్కడి నుంచా? ఇక్కడికి ఎవ్వరూ రాలేదు సార్.
నువ్వు మందు తాగి పడుకున్నావుగా, నీకెట్లా తెలుస్తుంది? వరుసగా పెట్టిన చెక్క బల్లల్లా పక్కన తాగి పడేసిన మందు బాటిళ్లు కనిపించాయి ప్రకాష్కి. అవును సార్, నాకైతే తెలీదు. కరణ్ కేసు చూశాడు ప్రకాష్. ఏ ఎక్స్ప్రెషన్ లేదు. సరే, నీకెవరి మీదైనా అనుమానం కలిగితే, ఏదైనా గుర్తొస్తే మాకు చెప్పాలి. మళ్ళీ ఓ 3 రోజుల తర్వాత వస్తాం. సార్, మీరు పోలీసుల తాలూకానా? అలాగే అనుకో. వెనక్కి తిరిగి నడిచాడు ప్రకాష్. అతన్ని అనుసరించాడు కరణ్. మళ్ళీ అనాలిసిస్ మొదలుపెట్టాడు ప్రకాష్. మరొకసారి దయ్యం నిజంగానే అనుకుందాం. అసలు ఈ దయ్యానికి పబ్లిసిటీ పిచ్చేమిటి? మొదటి 2 సార్లు కోఇన్సిడెంట్గా మీడియా వాళ్ళు షూట్ చేసుంటారు. మూడోసారి ఇంత డీటెయిల్డ్గా తీసిన వీడియో ఏ మీడియా వాళ్ళు షూట్ చేసింది కాదు, దెయ్యమే ఎవరినైనా ఏర్పాటు చేసిందా? దెయ్యానికి పబ్లిసిటీ వల్ల ఏమొస్తుంది? ప్రకాష్ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, కానీ తన విశ్లేషణ చెప్పాడు కరణ్. మనం ఆల్రెడీ అనుకున్నాం, ఇది ఎట్టి పరిస్థితిలోనూ మనిషి అయ్యే అవకాశం లేదని. మనిషి అయితే అలాంటి అద్భుత విద్యలు ప్రదర్శించే అవకాశం లేదు కాబట్టి. కానీ మనిషి కాని శక్తికి ఒక మనిషి వీడియో తీయాల్సిన అవసరం ఏమిటి? అలా నడుస్తూ కార్ దగ్గరికి చేరుకున్నారిద్దరు. కరణ్ తన ఆలోచనను కంటిన్యూ చేశాడు. దేవత కావచ్చుగా? ఆహా, మాట వరుసకి మళ్ళీ అనుకుందాం. తన శక్తి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో వీడియోని సృష్టించిందేమో. దేవత అయితే మనిషి రూపంలోనూ దెయ్యం రూపంలోనూ రావాల్సిన అవసరం ఏముంది? దేవుళ్ళు ఎప్పుడూ జంతువుగాను మనిషిగాను లేదా సగం జంతువు సగం మనిషిగా అవతారాలు ఎత్తుతారుగా. అలాంటి అవతారాల్ని కృత, త్రేత, ద్వాపర యుగాల్లో పరిసమాప్తమైపోయాయి. కలియుగంలో భగత్ స్వరూపం శిలాప్రతిమ రూపంలోనే ఉంది, కానీ చలనశక్తిగా కనిపించలేదు. ప్రకాష్ తన ఆధ్యాత్మిక ఆలోచనలు చెప్పుకుపోతున్నాడు. మానవుడు పుట్టిన తొలినాళ్లలో జ్ఞానం లేకపోవడం చేత దేవుడు దివ్యశక్తి రూపంలో సాయపడ్డాడు. మనిషి క్రమంగా అన్నిటినీ అవగతం చేసుకుంటూ తన ఆలోచనకు తన మేధస్సుకు పదును పెట్టి కొద్దీ భగవంతుడు తన సాయాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. కొన్ని యుగాల తర్వాత దేవుడు తాను కూడా మనిషి రూపంలోనే తన సహకారాన్ని అందించాడు. ఇక ఎప్పుడైతే మనిషి సంపూర్ణంగా తన శక్తియుక్తులతో భూమిపై సకల జీవరాశుల మీద ఆధిపత్యం సంపాదించాడో అప్పుడు తన సహాయం ఇక అవసరం లేదని తలచిన దేవుడు శిలారూపుడైపోయాడు. నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు కరణ్. ఇంకా ఏదో చెప్పబోతూ ఆపేశాడు ప్రకాష్. ఓయ్, ఏంటి? నేనేదో టీవీ ఛానల్లో ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసే పండితుల్లా అనిపిస్తున్నానా? అదేం కాదు. అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉండాలని అన్ని రకాల పుస్తకాలు చదివా. గుర్తొచ్చినవి చెప్తున్నా అంతే. బాగుంది సార్. మొత్తానికి దేవత కాదు, దెయ్యము కాదు, మనిషి కాదు అని బాగానే డిసైడ్ చేశారు. ఇంతకీ ఏంటి ఆ అన్ఐడెంటిటీ ఫైండ్ కిల్లింగ్ ఆబ్జెక్ట్? తల గట్టిగా విదిలించాడు. ఇంకా బాగా ఆలోచించాలి మనం. సరే, ఈ యాదగిరి మాటలు నమ్మశక్యంగా లేవు. ఇంకో మార్గంలో ట్రై చేయాలి. ఇద్దరు కారులో వెనక్కి బయలుదేరారు. హాస్టల్ రూమ్ తలుపు చప్పుడైంది. డైరీ రాసుకుంటున్న ప్రతిమ మంచం మీద నుంచి లేచి వెళ్ళి తలుపు తీసింది. హాయ్ ప్రతిమ, ఐఆమ్ వర్ణ అగర్వాల్. ఈరోజు నుంచి నీ రూమ్మేట్ని. నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ప్రతిగా నవ్వి లోపలికి దారిచ్చింది ప్రతిమ. వెల్కమ్. ఇంతకీ నా పేరు తెలుసా? హహా, నా రూమ్మేట్ ఎవరా అనే టెన్షన్ ఆపుకోలేక ముందే తెలుసుకున్నాను. బ్యాగు, సూట్ కేసు గోడవారిన ఉంచి రెండో మంచం మీద వాలింది. ఫస్ట్ ఇయరా? ఏ బ్రాంచ్? అవునన్నట్లు చెప్పింది వర్ణ. కెమికల్. ప్రతిమ మంచినీళ్ళ బాటిల్ అందించింది. ఇంతకుముందు ఏ హాస్టల్లో ఉన్నారు? ముందర ఆ రెస్పెక్ట్ తీసేసి పక్కన పడేస్తావా? నువ్వు సీనియర్వి అయినా రూమ్మేట్వి కాబట్టి అసలు రెస్పెక్ట్ ఇచ్చే సీన్ లేదు. పక్కున నవ్వింది ప్రతిమ. సరే వర్ణ, చెప్పు. మాది ఈ ఊరే. నేను పుట్టక ముందు నుంచి మేము హైదరాబాద్లో సెటిల్డ్ గుజరాతీ అన్నమాట. మా నాన్నది గోల్డ్ ట్రేడింగ్ బిజినెస్. 6 నెలల క్రితం పూణేలో ఉన్న పెద్ద షాప్ ఓపెన్ చేశారు. అన్నయ్య అక్కడ ఉండి చూసుకునేవాడు. కాకపోతే వాడు బిజినెస్ ఆపర్చునిటీస్ రావడంతో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. దాంతో మా నాన్న చలో పూణే. నాన్న కోసం మమ్మీ కూడా. భర్త అడుగుజాడల్లోనే కదా భార్య నడవాల్సింది. గలగలా తెలుగు మాట్లాడుతున్న వర్ణ మొహంలో చెదరకుండా మెరిసే నవ్వు ఆమె నుంచి చూపు తిప్పుకొనివ్వదు. నిన్నెప్పుడూ క్యాంపస్లో చూడలేదు నేను. ఎలా మిస్ అయ్యాను? పేరు తెలియకపోయినా నిన్ను చూశానమ్మాయి. అసలే సీనియర్గా భయపెట్టిచ్చేస్తారు. వర్ణ ఎక్స్ప్రెషన్స్ చూసి విరగబడి నవ్వింది ప్రతిమ. హఠాత్తుగా వర్ణ మొహంలో నవ్వు మాయమైంది. మీ ఫ్రెండ్ గౌరీ సాడ్ స్టోరీ తెలుసు. నీ రూమ్మేట్ కదా? ఐ హర్డ్. చాలా మంచి అమ్మాయి. నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా?
ప్రతిమ వదనంలో విషాదం నిండింది. నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టాలని కాదు. ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చే నాకు స్నేహం విలువ తెలుసు. ప్రతిమను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది వర్ణ. గౌరీ జ్ఞాపకాలు ప్రతిమ కనుల కొనల్లో నీళ్లు నిలిపాయి. సారీ, అనవసరంగా గుర్తు చేశానేమో. అయినా నన్ను గౌరీయే అనుకో. గౌరీలా నేను నీకెప్పటికీ మంచి నేస్తానవుతా. ప్రతిమ చేతిలో తన చేతిలో నుంచి ప్రామిస్ చేసింది. అలాగే నీ ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్. తేరుకుంది ప్రతిమ. మళ్ళీ గలగలా మాట్లాడుకుంటూ కబుర్లలో పడిపోయారిద్దరూ. ఫ్రెండ్స్, విన్నారు కదా. ఆసక్తికరమైన ఈ నవల మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మీ అమూల్యమైన కామెంట్స్ నాకు అందజేస్తారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.